ఇదిగో మంచం కదా, అదిగో మంచం కదా. ఇక్కడ లేదే. ఇక్కడెక్కడ లేదండి. ఇదా ఎలుకను పట్టే రహస్యం? ఇప్పుడేనండి స్నానం చేశాను, ఇంకా పూజ కూడా పూర్తి అవ్వలేదు. మళ్ళీ స్నానం చేయి, మన నూతిలో చాలా నీళ్లున్నాయి కదా, ఎందుకలా కంగారు పడతావు? ఎక్కడి నుంచి మూసుకురావక్కర్లేదు కదా. లేవండి, ఇబ్బంది పెట్టేస్తున్నావు. పాప పిలుస్తుంది కదా. రేపు చేసిన ఫీలింగ్ తెస్తుంది. రా 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 రా. బాగా చదువుతున్నావా? బాగున్నావా? యాపిల్ తిను. బాగున్నారా నాన్న? బాగున్నావమ్మా. అల్లుడు ఎక్కడ? ఏమావయ్యా, ఇంట్లో అందరూ బాగున్నారా? ఉన్నారు. అవును, చిన్నరాజు ఎలా ఉన్నాడు నాన్న? ఉన్నాడు. ఈ సమయంలో ఏ లోకంలో ఉన్నాడో. $16,000. 16,000 ఒకటోసారి, 16,000 రెండవసారి, 17,000. నాన్న, నాకు ఊరంతా అప్పులు, వడ్డీ కట్టలేక చస్తున్నాను. ఎవరికి తెలియకుండా పైకప్పు పగలగొట్టుకుని వచ్చానంటే నా కష్టాన్ని అర్థం చేసుకోండి. కూడా తెలుసుకోవయ్యా. 17,000 ఒకటోసారి. ఒక్క నిమిషం. నాకు కావాలంటే మీకు కాలు పట్టుకుంటారు. ఈ ఒక్కసారి వదిలేయండి. అంత అర్జెంట్ గా డబ్బు తీసుకుని ఏం చేయాలనుకుంటున్నావయ్యా? ఇవాళ రాత్రి దుబాయ్ నుండి బంగారం వస్తుంది. అది ఎలాగైనా నేనే కొనాలి. 17,000 రెండవసారి. 17,500. ఇచ్చేయండి. వాడికి 2,000 ఇవ్వాలి. నెల నెల కరెక్ట్ గా డబ్బులు కట్టావయ్యా? ఈవేళతో దేవుడి దయ వల్ల నా అప్పులన్నీ తీరితే దేవాలయం చెరువులో 3 మునుగులు వేస్తాను. ఆ తర్వాత కాశీకో రామేశ్వరానికి వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటాను. రాజా, గట్టిగా మాట్లాడరా. అవును, విజయనగరంలో ఉన్నాను. అలాగే బావా. ఏ రాజా, ఆగరా. పారిపోకు, ఆగు. సరే, నువ్వు పెట్టేయ్. రే, ఎవర్రా ఫోన్ లో? మన బావే చిన్నరాజు కాణిపాకంలో లేడంట, తిరుపతి వచ్చాడంట. అలాగైతే కొండపైన ఉండి ఉంటాడు. ఆడు కింద దిగిరని ఆడి సంగతి చూద్దాం. ఏంటి చూసుకునేది? 4 పీకి డబ్బులు వసూలు చేయాల్సింది పోయి ఊరికే మాట్లాడతారు. మాటలు తప్ప చేతలే ఉండవు. మరిది గారు, తిడితే అసలు పోతుంది, కొడితే వడ్డీ పోతుంది. డబ్బున్న వాడికి వడ్డీకి ఇచ్చావంటే ఐజీని కలిసి ఐపీ పెట్టేస్తాడు. పేదోడికి ఇచ్చావనుకో గుడ్లు తేలేస్తాడు. ఇలాంటి మిడిల్ క్లాస్ వాడికి ఇచ్చావంటేనే పరువుకు భయపడి వడ్డీ కట్టేస్తుంటాడు. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు, మన సీన్ ఏంటో కనపడద్దు. ఏమా చేపలు కొను, ఏడి చూసుకుంటా వెళ్ళిపోతున్నా. తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు 4 ఏసీ కార్లు, గ్రైనేడ్ కంపెనీ, ఒక స్ట్రీట్ మొత్తం మందే. ఇదంతా ఎలా వచ్చింది? మిడిల్ క్లాస్ వడ్డీ తీసుకొని. ఆ చంద్రాజు వస్తున్నాడు చూడు. చూస్తానన్నా.